హలో అండి. రీసెంట్ మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత మార్కెట్ అవుట్‌లుక్ ఫర్ హెచ్2 25 అండ్ ఎఫ్ఐ 26కి ఎలా ఉంటదని మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఒక డాక్యుమెంట్ పీడీఎఫ్ రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాంట్లో హెచ్1 కంటే హెచ్2 అండ్ ఎఫ్ఐ 26 ట్రెమెండస్‌గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఒక 3 పాయింట్స్ డిస్కస్ చేస్తున్నారు. వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. అండ్ రీసెంట్‌గా మార్కెట్ అన్‌సర్టెనిటీ ఎఫ్ఐఐ సెల్లింగ్ వల్ల అండ్ ఐఎంహెచ్ ఎలక్షన్స్ కంక్లూడ్ కాకపోవడం వల్ల మార్కెట్స్ నియర్లీ ఆల్ టైమ్ హై నుంచి ఒక 10% ఇండెక్స్ లెవెల్‌లోనే కరెక్షన్ జరిగింది. దట్ ఈస్ ఎ గుడ్ కరెక్షన్ అని. అండ్ 3 ఫోకస్ పాయింట్స్ అన్నాం కదా! గవర్నమెంట్ స్పెండింగ్ లాస్ట్ హెచ్1 25 ఫ్లాట్‌గా ఉంది. అండ్ క్యాపెక్స్ స్పెండింగ్ ఆల్సో నియర్లీ 17% డౌన్‌గా ఉంది. అండ్ హెచ్2 విల్ బి రికవరీ ఇన్ ద రూరల్ స్పెండింగ్ అండ్ మాన్సూన్ అండ్ ఖరీఫ్ అవుట్‌పుట్ ఆల్సో గుడ్ అండి. అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ రీసెంట్‌గా హైగా ఎళ్ళింది ఇన్ఫ్లేషన్‌లో. అది కూడా లైక్ డ్యూ టు రూరల్ స్పెండింగ్ అండ్ ఖరీఫ్ అవుట్‌పుట్ వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈస్ గోయింగ్ డౌన్. అండ్ హెచ్2 25లో లైక్ 30% వెడ్డింగ్స్ హయ్యర్‌గా ఉన్నాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్. అండ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఆల్సో ఎక్స్‌పెక్టెడ్ టు గ్రో ఇన్ 9% వర్సెస్ ఫ్లాట్ ఇన్ హెచ్1. అండ్ దిస్ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఆల్సో గివెన్ గుడ్ పాజిటివ్ అవుట్‌పుట్ ఫర్ ద మార్కెట్స్. సో లాస్ట్ 2019లో లైక్ ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ 161 సీట్స్ వస్తే మహాయుతికి ప్రజెంట్ 223 సీట్స్ వచ్చాయి. అండ్ ఇండివిజువల్‌గా బీజేపీ 2019లో 105 సీట్స్ వస్తే అండ్ ప్రజెంట్ 132 సీట్స్ వచ్చాయి. దట్ ఈస్ పాజిటివ్ ఫర్ ది మార్కెట్ బికాజ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ government spendings and capex that will be boost the market. And key watch outs వచ్చేసి డాలర్ అండ్ geopolitical tensions and US 10-year bonds and future RBI rate cut that will be a key triggers. అండ్ రీసెంట్గా లోక్సభలో మోడీది హవా కొంచెం డౌట్ఫుల్గా ఉండేది. సో దాన్ని ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ వచ్చేసి సెట్ బ్యాక్స్ లాగా అండ్ స్ట్రెంథనింగ్గా తీసుకొచ్చింది. అండ్ మోడీ హవా అగైన్ ఉంది అనే థింకింగ్లోకి మార్కెట్స్ని తీసుకొని వచ్చింది. సో దట్ ఈస్ గుడ్ ఫర్ మార్కెట్స్ అండి. రీసెంట్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రావడం అండ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం యూఎస్లో మన ఐటీ కంపెనీస్కి చాలా పాజిటివ్. దాంట్లో మనకి రిజల్ట్స్ కూడా చాలా డీసెంట్‌గానే పోస్ట్ చేస్తున్నాయి. ఫ్రమ్ స్టార్టింగ్ లార్జ్ క్యాప్ టు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. ప్రజెంట్ కోఫోర్జ్ గురించని సెంట్రియం అనే రీసెర్చ్ రిపోర్ట్ అనే రిలీజ్ చేసింది. దాంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లైక్ మాట్లాడాలండి. ఎందుకు గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది ఇదని. సో రిజల్ట్స్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్‌లో 34% రెవెన్యూలో గ్రో అయింది. ప్యాట్లో నియర్లీ 62% గ్రో అయిందండి ఇయర్ ఆన్ ఇయర్‌లో. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ వచ్చేసి సేల్స్‌లో నియర్లీ 28% గ్రో అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ ఈజ్ ఆల్సో ఇన్ లైన్ విత్ ద ఎక్స్పెక్టేషన్. లైక్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి వాళ్ళు హెడ్ కౌంట్‌ని తగ్గించుకుంటూ వస్తున్నారు. బట్ రీసెంట్‌గా వాళ్ళు హెడ్ కౌంట్‌ని నియర్లీ 5,800 ఎంప్లాయీస్‌ని పెంచుకున్నారు. దాంట్లో ఓన్లీ ఇండివిజువల్‌గా కోఫోర్జ్‌ని చూడాలంటే 1,400 ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకున్నారు. అండ్ యూటిలైజేషన్ ఆల్సో హై. నియర్లీ 60 బేసిస్ పాయింట్స్ పెరిగింది అండ్ 82% పెరిగింది. 82.2%. అండ్ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసి ఆర్డర్ బుక్ 11,050 crores ఉంది ఫర్ నెక్స్ట్ 12 monthsలో ఎగ్జిక్యూటబుల్ చేయాల్సిన ఆర్డర్. Q1 25లో ద టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసి
ఆర్డర్ వాల్యూస్ వచ్చేసి 2600 వచ్చాయండి. Q2లో 4386 వచ్చాయి. సో దీనివల్ల ఏమర్థమవుతుందంటే మార్కెట్‌లో పాజిటివ్ సెంటిమెంట్ అండ్ డిస్క్రిషనరీ స్పెండింగ్స్ పైన కంపెనీస్ స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నట్టు మనకు అర్థమైపోద్ది. అండ్ మార్జిన్ కొంచెం ఎఫెక్ట్ అయింది. అది డ్యూ టు సిగ్నిటీ ఎంప్లాయీస్ వెజ్ హైక్స్ వల్ల అన్నట్టు కంపెనీ మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్‌లో అది నార్మలైజ్ అయిపోద్ది. అండ్ వాళ్ళు రీసెంట్‌గా సిగ్నిటీని యాక్వైర్ చేసినప్పుడు మార్కెట్‌లో చాలా అన్‌సర్టెనిటీ ఉండే. మార్కెట్ కూడా దాంట్లో లైక్ నెగెటివ్ చూసి నియర్లీ 4000 వరకు లైక్ షేర్ ప్రైస్‌ని తీసుకొనొచ్చింది. ఫ్రమ్ దేర్ టు హియర్ నియర్లీ 90% గ్రో అయింది షేర్ ప్రైస్. అండ్ క్లయింట్స్‌ని కూడా నియర్లీ 13 క్లయింట్స్‌ని యాడ్ చేసేసుకుంది. వాళ్ళు సిగ్నిటీని అక్వైర్ చేసిన మెయిన్ ఎజెండా ఏం చెప్తున్నారంటే లైక్ మాకు సౌత్ అండ్ వెస్ట్‌లో అండ్ మిడ్ వెస్ట్‌లో బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి వి ఆర్ అక్వైరింగ్ ఇన్ సిగ్నిటీ అండ్ వి ఆర్ ఫుల్లీ కాన్ఫిడెంట్ అబౌట్ సిగ్నిటీ గ్రోత్ అని చెప్తున్నారు అండ్ ఎంటైర్ కోఫోర్జ్ గ్రోత్. లాస్ట్ టైం బిఫోర్ సిగ్నిటీ దే అక్వైర్డ్ 3 కంపెనీస్ అండి. ఆ 3 కంపెనీస్‌లో వాళ్ళు అక్వైర్ చేసిన దగ్గర నుంచి ట్రెమెండస్‌గా వాళ్ళు గ్రోత్ తీసుకొనొచ్చారు. వాళ్ళు అక్వైర్ చేసిన కంపెనీ. దాంతో పాటు కోఫోర్జ్ కూడా గ్రో అయింది. అండ్ కాన్కాలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిగ్నిటీ ప్రజెంట్ 12.4% మార్జిన్‌తో గ్రో అవుతుంది. ఎబిడా మార్జిన్‌తోని. అది గోయింగ్ ఫార్వర్డ్ FY 25 వచ్చేసరికి 18% ఎబిడా మార్జిన్‌తోని గ్రో అవుతుంది. అండ్ లార్జ్ ఆర్డర్స్ మాకు లార్జ్ ఆర్డర్స్ మాకు విజిబుల్ ఉంది ఇన్ కమింగ్ క్వార్టర్స్‌లో అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఓవరాల్‌గా క్రాస్ సెల్లింగ్ బిట్వీన్ సిగ్నిటీ అండ్ కోఫోర్జ్ ప్రోగ్రామ్ ఎక్స్‌పెక్టేషన్ కంటే ఎక్కువ బీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్‌గా ఐటీ స్టాక్స్ పైన ఒక లుక్ ఎయ్యండి. మీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. దాంట్లో కోఫోర్జ్ టార్గెట్ ఈవెన్ మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు 10,000 టార్గెట్ ఇచ్చారు. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు నియర్‌గా 8,600 టార్గెట్ ఇచ్చారు. వాళ్ళు టార్గెట్‌లోనే ఇక్కడ చూడండి ఎస్టిమేట్‌నే రివిజన్ చేశారు. సెట్రియం వాళ్ళు FY 25లో 10,000 రెవెన్యూ గ్రో అవుతది అని ఓల్డ్ టార్గెట్స్ ఇస్తే ఎస్టిమేట్స్ ఇస్తే అది FY 24 ప్రజెంట్ వాళ్ళు చేంజ్ చేసి నియర్లీ వాళ్ళు సేల్స్‌లోనే 15% గ్రో అవుతది అని చేంజెస్ తీసుకొని వస్తున్నారు. అండ్ బై FY 27 వరకు వాళ్ళ డిజైర్డ్ రెవెన్యూ ఎక్స్‌పెక్టేషన్ ఈజ్ $2 billion మీన్స్ 17,000 రెవెన్యూ అండ్ ప్యాట్ వుడ్ బి నియర్లీ 2,000 crores. సో ప్రజెంట్ అయితే కోఫోర్జ్ వాల్యుయేషన్‌లోనే ఉంది. హై వాల్యుయేషన్‌లో. మీరు వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని చిన్న చిన్న కరెక్షన్స్‌లో యూ కెన్ వాచ్ ఇట్ అవుట్. యెస్. థ్యాంక్ యూ అండి. ఎనీ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ యూ, ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. థ్యాంక్ యూ.